జకర్యా గ్రంథం సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని, మిమ్మును దోచుకొనిన వారికి అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపినాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడేది. ఓకే, మరి పంపింది ఎవరు? ఆయన నన్ను పంపాడు అంటే ఎవరు? ఆలోచించండి, ముందు చదవండి ఇంకా. ఓకే, ఇంకా నేను దోపుడు సొమ్ము అవుతారు. ఓకే, ఒక నిమిషం. ఎవరు చెయ్యి ఆడిస్తే ఎవరు చెయ్యి ఆడిస్తారు? థింక్ అబౌట్ ఇట్. ఎవరు చెయ్యి ఆడించటం వలన వీళ్ళ అన్య జనుల అంటే వీళ్ళు దోపుడు సొమ్ముగా మారతారు? ప్రవక్త? జకర్యానా? పోనీ జెరుబ్బాబెలా? ఇశ్రాయేలా? ఎవరు? ఇంకా చదవండి. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. మొత్తం బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి ప్రధానమైన ప్రామిస్, వాగ్దానం ఏమిటి అని అంటే, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ యూ. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. మిమ్మల్ని తీసుకుని ఎక్కడికో పోతాను కాదు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. అబ్రహాముకి ఇచ్చింది ఇదే, నోవహుకు చెప్పింది ఇదే, ఇశ్రాయేలుకు చెప్పింది ఇదే, మోషేకి చెప్పింది ఇదే, ప్రవక్తలకు చెప్పింది ఇదే, ప్రభు అయిన యేసు క్రీస్తులో జరిగింది ఇదే. కంటిన్యూ. ఒక్క నిమిషం నుండి. యెహోవాను హత్తుకుంటే ఎవరికి జనులు అవ్వాలి? యెహోవాకే జనులు అవ్వాలి. మధ్యలో ఈయనెవరు? మధ్యలో ఈయనెవరండి? సరే చదవండి. ఆ దినమున అనేకులు అన్య జనులు యెహోవాను హత్తుకుని నాకు జనులవుదురు, నేను మీ మధ్య నివాసము చేదును. అప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఎవరు పంపుతున్నారు? యెహోవా పంపుతున్నాడా? ఓకే, అది పక్కన ఫైనల్. అది ఫైనల్. నెక్స్ట్ వచనం చదవండి. ఆ